నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 16. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ సాత్వికతో కబుర్లు చెబుతూ ఉండడంతో చిట్టి వాళ్ళిద్దరినీ అలా చూసి సహించలేకపోయింది. పైగా సాత్విక అన్న మాటలకు ఆమెపై కోప్పడుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ, ఏంటి, నేను ఆడపిల్లలా లేనా? అది ఒక్కతే ఈ భూమి మీద ఆడపిల్లలా పుట్టిందా? అయినా ఇలాంటి బట్టలు వేస్తే ఆడపిల్లను కాకుండా పోతానా ఏంటి? చీర కట్టుకుంటేనే కొత్తగా పెళ్ళయిందని సన్మానం చేస్తారా? అని చిట్టి సాత్వికపై కోప్పడుతూ బీరువాలో ఉన్న చీరలన్నీ మంచంపై వేసి చీర కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కుచ్చుళ్ళతో అవస్థపడుతూ అలసిపోయింది. అలసిపోయిన చిట్టి చీరను నేలపై వదిలేసి లంగా జాకెట్పై ఉండి ఫోన్లో సెర్చ్ చేసి మళ్ళీ చీర కట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే గదిలోకి వచ్చిన రాహుల్ చిట్టిని అలా చూసి నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నావు అని అడగడంతో చిట్టి అతనిపై కోప్పడుతూ, ఏంటి, ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నావు? అన్నీ నాకు అబద్ధాలే చెప్పి ఈ ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. నన్ను పెళ్లి చేసుకొని దానితో నవ్వుతూ కబుర్లు చెప్తూ కూర్చున్నావు కదూ అని ఆమె అనగానే రాహుల్ నవ్వుతూ, ఓహో, అంటే నేను సాత్వికతో మాట్లాడినందుకు నీకు కోపం వచ్చిందా? అయినా ఈ చీర కట్టుకోవడం ఏంటి? నీకు చీర కట్టుకోవడం రాదు కదా, నేను నేర్పించనా అని ఆమె చేతిలోని చీరని అతని చేతిలోకి తీసుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. చిట్టి 2 అడుగులు వెనక్కి వేస్తూ, ఏయ్, ఏం చేస్తున్నావో, నా దగ్గరికి రాకు, అక్కడే ఆగు అని చిట్టి వణుకుతున్న గొంతుతో అనగానే రాహుల్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుంటూ, ఏంటి, ఇందాకటి నుండి తెగ వాగుతున్నావు? నేను సాత్వికతో మాట్లాడితే కోప్పడుతున్నావు? అంటే నువ్వు నా భార్యలా నాపై అధికారం చూపిస్తున్నావా? అలా అయితే పెళ్ళైన భార్యాభర్తలు ఏం చేస్తారో తెలీదా? నేను దగ్గరగా వస్తే గింజుకుంటున్నావు అని అతను కాస్త కొంటెగా అనగానే చిట్టికి గుండె దడ పెరిగిపోయి అతని కళ్ళలోకి చూస్తూ అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉండడంతో ఇద్దరి కళ్ళు కొద్దిసేపు కలుసుకొని విడిపడ్డాయి. చిట్టి అతన్ని కాస్త పక్కకు తోసేస్తూ ఆమె 2 చేతులు ఎదపై అడ్డుగా పెట్టుకొని రాహుల్ని కోపంగా చూస్తూ పక్కన హ్యాంగర్కి తగిలేసి ఉన్న షర్ట్ వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉన్న వాటర్ బాటిల్ని చేతిలోకి తీసుకొని బాటిల్ మొత్తం గడగడ తాగేయడంతో రాహుల్ ఆమెను చూస్తూ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతూ ఉండడంతో చిట్టికి కోపం వచ్చి, ఏయ్, నువ్వలా నవ్వకు, నాకు చిరాకు వస్తుంది. అయినా నువ్వు ఎవరితో తిరిగితే నాకేంటి? ఇందాక నువ్వు అన్నావు కదా, నేను నీ భార్యలా నీపై అధికారం చేస్తున్నాను అని. నువ్వనుకున్నది తప్పు. నేను ఒకరి గురించి ఆలోచించి ఏదైనా చేయాలి అనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తాను, అంతేకాని అధికారం కోసం కాదు. అయినా ఇలాంటి మాటలు నీకు అర్థం కావులే. అమెరికాలో పెరిగావు కదా, నీలాంటి వాళ్ళు ఆస్తి కోసం ఎవరినైనా మోసం చేస్తారు, ఏదైనా చేస్తారు, మాయ చేస్తారు అని చిట్టి ఆపకుండా రాహుల్ని తప్పుపడుతూ అనడంతో
అతనికి కోపం వచ్చి, ఏయ్ చిట్టి, ఆపుతావా? వింటున్నాను కదా అని నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉన్నావు. నా గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని అతను కాస్త కోపంగా అనడంతో చిట్టి కూడా కోపంతో వెనక ముందు ఆలోచించుకోకుండా, నీ గురించి ఇంకేం తెలియాలి, చూశాను కదా మీ వాళ్ళను, మీ అమ్మలాగే నీ బుద్ధి కూడా ఉంటుంది. చెట్టు ఒకటైతే విత్తనం ఒకటవుతుందా? అయినా మీకు పెళ్ళి అనే మాట సెట్ అవ్వదు. ఒకరిని ప్రేమించి జీవితాంతం వాళ్ళతో ఉండాలి అంటే నీ వల్ల కాదు. మీ అమ్మని చూశాకనే నాకు అర్థమైంది అని చిట్టి అనే మాట పూర్తి కాకముందే రాహుల్ ఆమెపై చెయ్యి చేసుకొని, నా గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. అయినా నాకు ఆవిడ తల్లే కాదు. ఆవిడతో నన్నెందుకు పోలుస్తున్నావు? చూడు, నేను నీకు ముందే చెప్పాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏదో సమస్య వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే నీలాంటి అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అసలు నువ్వు అమ్మాయిలా ఉంటావా? ఎదుటివారు బాధపడతారు అని ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉంటావు. నేను అమెరికాలో పెరిగాను, కానీ నువ్వు చదువుకున్నా కానీ పశువుల మధ్య పెరిగి కొండల మధ్య తిరుగుతూ పశువులతోనే కలిసిపోయాము. నీకు కూడా పెళ్ళి సెట్ అవ్వదు. నీకు ఇక్కడ ఉండాలి అని లేకపోతే తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అని రాహుల్ అనగానే అతను అన్న మాటలకు చిట్టి బాధపడుతూ కన్నీళ్లతో అతన్ని చూస్తూ, ఏమంటున్నావు? నన్ను పశువులతో పోలుస్తున్నావా? నీకంటే అవే నయం. ఏమన్నావు? నేను నీకు సెట్ కానా? నేను కాదు, నువ్వే నాకు సెట్ కావు. నేను నిన్ను అడిగానా నన్ను పెళ్లి చేసుకోమని? నువ్వే ప్రతిమాలతో నా కండిషన్కి ఓకే చెప్తేనే కదా నేను పెళ్లి చేసుకున్నది అని చిట్టి అతనితో అంటూనే కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ వెక్కిలిగా నవ్వుతూ, అయినా నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కదా. నాకు తెలిసినా కూడా నిన్ను నిలదీస్తున్నాను చూడు. నాకు నిజంగానే బుద్ధి లేదు. నాకు ఇక్కడ ఉండాలి అని ఆశయమే లేదు. మీ ఇంటి రాజభోగాలను అనుభవించాలన్న కోరికేమీ లేదు. హాయిగా మా ఊళ్ళో ఒక పక్షిలా ఎగిరే నన్ను తీసుకొని వచ్చి నానా మాటలు అంటున్నావు కదూ. అయినా నీతో నాకేంటి? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను మా ఊరికి వెళ్ళిపోతాను అని చిట్టి అనగానే అతను కూడా కోపంతో ఊగిపోతూ, ఏయ్, నిన్ను ఇక్కడ ఉండమని నేను బ్రతిమాలుతాను అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళు, మళ్ళీ నా కంట పడకు అని అతను అనగానే చిట్టి ఆవేశంతో గదిలో నుండి బయటికి వెళ్ళింది. రాహుల్ చిట్టి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ వాళ్ళమ్మ సుమలతను తలుచుకుంటూ బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయాడు. ఉదయాన్నే నిద్ర లేచిన రాహుల్ వర్కౌట్ చేసుకుందామని అనుకున్నాడు. అతనికి ఇంకా మత్తుగా ఉండడంతో కళ్ళు నలుచుకుంటూ గది మొత్తం చూస్తూ చిట్టిని గుర్తు చేసుకున్నాడు. ఒక్కసారిగా మంచం పైకించి లేచి నిలబడి తల పట్టుకొని రాత్రి జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతూ, ఎంత పని చేశాను? ఆవేశంలో చిట్టి అన్న మాటలకు ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాను. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళిందో? అసలే అది మొండిది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? నేను ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఉంటే చిట్టి ఇంటిని వదిలి వెళ్ళకుండా ఉండేదేమో అని రాహుల్ అనుకుంటూనే అతని గదిలో నుండి కిందకి వెళ్ళాడు. అప్పటికే ఉదయం 8 కావడంతో అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని
కాఫీలు తాగుతూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో రాహుల్ వాళ్ళ మాటలు వింటూనే, అయ్యో, అందరూ ఒకే చోట ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళకు చిట్టి గురించి ఏమని చెప్పాలో అని మనసులోనే అనుకుంటూ ఒక్కో మెట్టు దిగుతూ చివరి మెట్టు దగ్గర అలాగే ఆగిపోయి డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరూ ఏంటి ఇక్కడ ఉన్నారు? సాగర్, ప్రియ, చిట్టి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వీళ్ళెందుకు వచ్చారు ఇప్పుడు? చిట్టి రాత్రి వీళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందా? లేకపోతే వీళ్ళే వచ్చారా? ఇప్పుడు వీళ్ళు నన్ను ఏం అడుగుతారు అని రాహుల్ కంగారు పడుతూ అడుగు ముందుకు వేయకుండా అక్కడే ఆగిపోయాడు. కాఫీ తాగుతూ సాగర్ రాహుల్ని చూసి నవ్వుతూ చేతిని ఊపుతూ, హాయ్ రాహుల్, ఏంటి అక్కడే ఆగిపోయావు? మమ్మల్ని చూసి షాక్ అయ్యావా? ఎలా ఉంది మా సర్ప్రైజ్ అని అతను నవ్వుతూ అనగానే రాహుల్ కాస్త చిరునవ్వుతో వాళ్ళ వద్దకు వెళ్ళాడు. వీడు నవ్వుతూ పలకరించాడు అంటే చిట్టి వీళ్లకు ఫోన్ చేయలేదు అన్నమాట. ఇక్కడ జరిగింది చెప్పలేదు. అయినా ఇప్పుడు చిట్టి గురించి వీళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి అని రాహుల్ మనసులోనే అనుకుంటూ చిట్టి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్ళతో కలిసి కాఫీ తాగుతూ ఉన్నాడు. రాహుల్ వాళ్ళ నానమ్మ లక్ష్మమ్మ గారు చిట్టి అని పిలుస్తూ ఉండడంతో రాహుల్ కంగారు పడుతూ అతని చేతిలో ఉన్న కాఫీ కప్పును అలాగే కిందకి వదిలేశాడు. ఏంటి రాహుల్, రాత్రి నువ్వు సరిగ్గా నిద్రపోలేదా? కిందకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నీ ముఖం అదోలా ఉంది. ఏం జరిగింది? నువ్వు చిట్టి గొడవ పడ్డారా అని లక్ష్మమ్మ గారు రాహుల్ని అడుగుతూనే వాళ్ళ పని మనిషి ఆండాల్ని పిలిచి అక్కడ పగిలిన కాఫీ కప్పును క్లీన్ చేయించింది. ఆవిడ మళ్ళీ చిట్టి అని పిలవడంతో రాహుల్ తడబడుతూ అందరి వైపు చూస్తూ, నానమ్మ, అది చిట్టి అని అన్నిసార్లు పిలుస్తున్నావు, తను ఇక్కడ లేదు కదా అని అతను అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉన్నారు. అసలు రాహుల్ వాళ్ళ అమ్మ రాహుల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? మళ్ళీ పెళ్ళెందుకు చేసుకుంది? చిట్టి, రాహుల్ ఇలాగే గొడవ పడుతూనే ఉంటారా? తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.